వెల్కమ్ టు టీవీ24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో ప్రసంగం ప్రఖ్యాత యూనివర్సిటీలు రానున్నాయని వెల్లడి. టెక్నాలజీని తీసుకొస్తాం, దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతదే అని పిలుపు. ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగంపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రసంగం అక్కసుతో ఉందని, స్పష్టత లోపించిందని విమర్శ. ఖజానా ఖాళీ చేసి నిందలు వేస్తున్నారని కేసీఆర్ పై ఆరోపణ. రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ లేదని స్పష్టం చేసిన రేవంత్. మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ ఏర్పాటుపై జానారెడ్డితో సీఎం భేటీ. చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి ఘన విజయం. చిరక్షణంలో 9 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు. 15 ఓట్లతో చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి సెల్వరాజు చైర్మన్ గా ఎన్నిక. హామీ నిలబెట్టుకున్నామని చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్. చేపల వేట నిషేధ వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. హామీ నెరవేర్చడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ప్రధానితో రక్షణ మంత్రి భేటీ. ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలుసుకున్న రాజ్నాథ్ సింగ్. సుమారు 40 నిమిషాల పాటు చర్చలు. మధ్యాహ్నం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం. పాక్ పై ఓసీపీ ఫైర్. అరగంట కాదు, అర్ధ శతాబ్దం వెనుక పహల్గాం దాని నేపథ్యంలో పాకిస్తాన్ పై మండిపడ్డ ఓవైసీ. భారత్ కంటే పాక్ అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందన్న అసద్. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చిన బాబు నితీష్లపై తీవ్ర విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణారావు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం కె రామకృష్ణను నూతన సీఎస్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కె రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ఆయనతో పాటు మరో 6 అధికారులు ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉండగా ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి కె రామకృష్ణారావును నియమించాలని నిర్ణయించింది. ఆయన 2014 సంవత్సరం నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రసంగం పూర్తిగా అక్కసుతో నిండి ఉందని, ఆయన మాటల్లో స్పష్టత కొరవడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని, ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపించింది. ఉగ్రవాదులకు తద్వారా పాక్ గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన రాజ్నాథ్ పహల్గాంలో తాజా పరిస్థితిని, భద్రతా బలగాల సన్నద్ధతను ప్రధాని మోదీకి వివరించినట్లు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయన మోదీకి తెలియజేశారు. అంతకుముందు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ప్రధాని మోదీ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక వృత్తిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 వృత్తిగా అందేది. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తాన్ని 20,000కు పెంచినట్లు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల హామీని కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ కంటే పాకిస్తాన్ అరగంట కాదు, ఏకంగా అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని ప్రభానిలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
పాకిస్తాన్ నేతల అణుబాంబు బెదిరింపులను ప్రస్తావిస్తూ మీరు అరగంట కాదు అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్తో కూడా సరిపోదని ఓవైసీ అన్నారు. పాకిస్తాన్ పదే పదే తమ వద్ద అణుబాంబులు ఆటం బాంబులు ఉన్నాయని చెబుతోంది. గుర్తుంచుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్న రాజ్ భవన్ లో లోకాయుక్త ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త ఉప లోకాయుక్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా జగజ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. Edavelli Rajshekhar Reddy, having been appointed to be Lokayukta, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. Kumar as Upalokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I, Jishnudev Verma, Governor of Telangana, hereby appoint Sri B.S. Jagajjeevan Kumar, former district and session judge, to be Upalokayukta of the Telangana with effect from the date of his assumption of office, given at Raj Bhavan, Hyderabad, this 6th day of April in the year 2025, in the 76th year of Republic of India, signed Governor of Telangana. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించాలని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో స్వతంత్రాంధ్ర స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ సహా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్తో కూడినదని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో రోజుకు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోందని, ప్రతిరోజు ఈ వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అమరావతి అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తామన్నారు. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ, నాలెడ్జిని అందుబాటులో ఉంచుతామన్నారు. దానిని అందిపుచ్చుకునే బాధ్యత యువతిది అని అన్నారు. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని అన్నారు. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయని తెలిపారు. మీరు ఉద్యోగంతో సంతృప్తి చెందవద్దు, కొత్త సంస్థలను స్థాపించండి అని పిలుపునిచ్చారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల సీఈఓలు ఎక్కువగా తెలుగు వాళ్ళు భారతీయులే అని చెప్పారు. 2న ప్రధానమంత్రి అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం తెలిపారు. విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది. ఇక్కడ దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే
2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండోది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఉంటుంది. ఆ తర్వాత 2047కి నెంబర్ 1 ఉండాలన్నా నెంబర్ 2 ఉండాలన్నా అది మన చేతుల్లో ఉంది. కష్టపడితే నెంబర్ 1 అవుతాం, లేకపోతే 2లో ఉంటాం, లేకపోతే బై డిఫాల్ట్ ఎటు 3వ ప్లేస్కి వస్తాం. కాబట్టి 3వ ప్లేస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడుండే యంగ్స్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామా డాక్టర్స్. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మీకే ఉంటాయి, ఎక్కువ సమయం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక విజయం దక్కింది. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని టీడీపీ అనూహ్యంగా కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ చివరి నిమిషంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడం ఈ విజయానికి కారణమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఓటింగ్ ప్రక్రియకు ముందు వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు టీడీపీ శిబిరానికి చేరుకోవడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దీంతో టీడీపీ బలం ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 100 సంవత్సరస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారమి 1200 కోట్ల రూపాయలతోటి అమరావతికి ఏ కంపెనీ అయితే డిజైన్ ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారో ఆ కంపెనీ తోటి కుప్పం మున్సిపాలిటీకి డిపిఆర్ తయారు చేయించి రాబోయేటటువంటి 100 సంవత్సరాల అవసరాలు తీర్చే విధంగా కుప్పం మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్ధుడై ఉన్నారు. చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనలు చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదాభివందనలు చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సామర్థ్యంతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను రుణపడి నా ప్రాణం ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. మంచిది టీడీపీ నాయకులతో కలిసి అందరికీ మంచి చేస్తాను. సురేష్ సార్, డాక్టర్ సార్, ఎమ్మెల్సీ గారు అన్నగారు, సురేష్ అన్నగారు, పిఎస్ మునరత్నం గారు, అన్నగారు, అందరికీ నా ధన్యవాదాలు. మా కౌన్సిలర్లకి అందరికీ
ధన్యవాదాలు. నేను నాకు గెలిపించిన కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు. ఈ దాము సోము నాకు ఎంతో రుణపడి నాకు కూడా మంచి చేసినారు. అందువల్ల వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు 4 కోట్ల చొప్పున భూములు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఊరు పేరు లేని ప్రైవేట్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములు ఎకరా 50 లక్షలకు కేటాయించారని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లు నారా లోకేష్ కు సన్నిహితులని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలకు మించిన రేటు ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం చంద్రబాబు బినామీల కుట్ర అని అభిప్రాయపడ్డారు. ఉర్సా వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను దోచుకుంటున్న కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. సంస్థలు మరి ఇవన్నట్లకి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి గాని లేకపోతే ఆర్బీఐ గాని ఎస్బీఐ గాని విజయ బ్యాంక్ గాని కెనరా బ్యాంక్ గాని హట్కో గాని గెయిల్ గాని యూనియన్ బ్యాంక్ గాని లేకపోతే ఇండియా బ్యాంక్ గాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నట్లకి మీరు అక్కడ విశాఖపట్నంలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో గాని మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లు ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్ లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి, ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ లోను పేపర్లోను వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్, కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు, వీళ్ళకున్న ట్రాక్ రికార్డు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో, ఈ డైరెక్టర్లు 2024 సెప్టెంబర్ 27 సెప్టెంబర్ 2024న ఇది రిజిస్టర్ అయింది. వరంగల్లో జరిగిన బీఆర్ సదస్సు సభ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సభకు వచ్చే ప్రజల సౌలభ్యం కోసం చదును చేసిన పొలాలను గట్లను తిరిగి బాగు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సహకారంతో సభ విజయవంతమైందని ప్రశంసించారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల సహకారం తెలంగాణ ఉద్యమానికి గర్వకారణమని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించిన నుంచి సార్ యొక్క ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన, ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగ్, 160 ఎకరాల్లో
గ్రౌండ్ కేసీఆర్ ప్రతి సూచన మేరకి కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చి ప్రజల కోసం అన్ని కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని వందల ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరూ కూడా నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్ గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకుని అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బంది జరిగింది, వాటిని అన్నిటిని కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పోలీసులు పూర్తిగా అధికార పార్టీ చెప్పు చేతుల్లోనే పనిచేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సభకు కేవలం 4 పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని, లక్షలాది మంది ప్రజల బలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. వేల మంది పోలీసులను మంజూరు చేశామని కాగితం మీద ప్రకటించినా మైదానంలో పట్టుమని 10 మందిని కూడా చూడలేదన్నారు. ప్రజల సభకు రాకుండా రేవంత్ అండ్కో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, కేసీఆర్ సైనికులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందువల్ల సభ గ్రాండ్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారని అభిప్రాయపడ్డారు. చరిత్రాత్మకమైనటువంటి ఈ సభలకు వేదికైనటువంటి ఓరుగల్లు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మరొకసారి మరి రావడానికి ప్రయత్నించినటువంటి అందరూ కూడా మరొకసారి సహకరించినటువంటి అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ, మొత్తం అధికార పార్టీ చెప్పు చేతులనే పోలీసు వ్యవస్థ పనిచేసింది. ఎక్కడ కూడా లేరు. 2000 మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు. నిన్న మీరే ప్రెస్ మిత్రుల సాక్షులు. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాగితం మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా 2000 మంది పోలీసులు కాదు కదా. ఎక్కడ కూడా పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా అవపడలేదు. నిన్న 5 గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం, వ్రాతపూర్వకంగా ఇచ్చినాం. వరంగల్ రోడ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అరెస్ట్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న 5 గంటలకే అసన్పత్తి, ఎల్లాపూర్ దగ్గర చేతులు ఎత్తేసిళ్ళు పోలీసు మొత్తం కూడా. అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ నిన్న 5 గంటలకు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది. లాఠీ పట్టుకొని కట్టె పట్టుకొని. ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇలా నౌకరీ అధికార పార్టీ కోసం నౌకరీ కాదు మీది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని చెప్పి అనుకోవద్దు. రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి కూడా పోలీసు అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న 5 గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్ లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము నిర్వాహకులమే. మా ఫోన్ ఎత్తినటువంటి అధికారులు మీరు డ్యూటీ ఎక్కడ చేసిందని చెప్పి అడగదలుచుకున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం, సెట్ల మాట్లాడని చెప్పినాం. స్థానికంగా అప్పటి పోలీసు దగ్గర అక్కడక్కడ సెట్ ఉంటే సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు, మేమే నిర్వాహకులం కదా, మీరు అనవసరంగా బారికేడ్లు అడ్డం పెడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి రోడ్లకు బారికేడ్లు పెట్టిన ఎక్కడిది, ఇది బుద్ధిలేని వ్యవహారం అని చెప్పి కూడా నిన్న ఎంత చేసినా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ వ్యవహార శైలి చింత వచ్చొచ్చిన పులుపు చావలేదన్నట్లుగా ఉందన్నారు. రజతోత్సవ సభలో చేసిన ప్రసంగం కూడా అదే ధోరణిలో సాగిందని తెలిపారు. ప్రజల మనోభావాలు, వారి ఆకాంక్షలను గౌరవించకుండా తన కుటుంబ ప్రయోజనాలకే కేటీఆర్, కవితల మద్దతుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త తెలంగాణను నిర్మించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని, ఇప్పటికైనా కేసీఆర్ తన తీరును మార్చుకోవాలని సూచించారు.
ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ అనే శ్రీశైలం చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడు సంవత్సరానికి 6,000 కట్టేది. నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాలు మాట్లాడు. అల్లుడు వస్తే ఎడబడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టిండ్రు? ఎవరు కట్టిండ్రు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు ఎందుకు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అటర్ ఫ్లాప్ అయిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆర్ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ భిక్షతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనకొచ్చిన తీరుని, వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిళ్ల మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి, మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మీద చేస్తూ ఉండ కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.